హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి కాకరకాయ కారం ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా కాకరకాయలు తీసుకొని శుభ్రంగా దాన్ని పైన ఉన్న చిక్కంతా కొంచెం తీసుకోవాలండి. మొత్తం అవసరం లేదు, కొంచెం కొంచెంగా తీసుకుంటే సరిపోతుంది. ముందున్న కాడలు అవన్నీ తీసేసుకోవాలి శుభ్రంగా. మా ఇంట్లో అయితే ఈ కాకరకాయ కారం అందరూ ఇష్టంగా తింటారండి. మా వారు, పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు. ఇదైతే 1 మంత్ వరకు మనకి నిల్వ ఉంటుందండి. మనం ఎక్కడికన్నా ఏదన్నా ట్రిప్పులకి అలా వెళ్ళినా కానీ మనకి బాగా ఉపయోగపడుతుంది. ఈ కారం అయితే మా ఫ్రెండ్స్ చాలామందికి ఇష్టం అండి. నేను ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చినప్పుడు చేసి పెడుతుంటాను. చాలా ఇష్టపడతారు ఇది. మా ఫ్రెండ్స్లో కూడా బయటికి వెళ్ళిన వాళ్ళు, అట్లాగా వేరే కంట్రీస్ అలా వెళ్ళిన వారైతే కొంతమంది చేయించుకున్నారు కూడా నాతోటి. ఇలాగా చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి మనకు బాగా ఉపయోగపడుతుంది. అంతా శుభ్రంగా చెక్కు తీసుకొని ఆ కాడలు అవన్నీ తీసుకున్నాక ఒకసారి వాష్ చేసుకోవాలండి శుభ్రంగా. తర్వాత సన్న సన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. సన్నగా ఉంటే తొందరగా ఏగుతాయండి మనకి. లావుగా ఉన్నాయంటే ఎక్కువ టైం పడుతుంది వేగటానికి. ఇదిగోండి, ఇన్ని ముక్కలు అయినాయి. మొత్తం అంతా కట్ చేస్తే చాలా ముక్కలు అయినాయండి. ఇవన్నీ కొంచెం నూనె వేపాలంటే కష్టమైద్ది కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకొని మనం డీప్ ఫ్రై లాగా చేసుకోవాలండి. తర్వాత మనం దీంట్లో కావాల్సిన కారం తయారు చేసుకుందామండి. దీంట్లో కావాల్సినవి అయితే ఫస్ట్ శనగపప్పు, ఎండు శనగపప్పు, కారము, కరివేపాకు అండి. కొంచెం తుడుచుకొని పెట్టుకోవచ్చు, లేకపోతే కారం ఆరబెట్టుకొని అయినా, కరివేపాకు ఆరబెట్టుకొని అయినా పెట్టుకోవచ్చు కడిగి. జీలకర్ర, ఎండు కొబ్బరి, ఎల్లిపాయలు, ఉప్పు అండి. ఫస్ట్ అయితే ఎండు కొబ్బరిను జీలకర్ర మిక్సీ పట్టుకుందాము. మిగతా అన్నీ వేస్తే మెదగదు కాబట్టి ఫస్ట్ ముందు ఇవి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. తర్వాత కరివేపాకు, పుట్నాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా అన్నీ వరుసగా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి, ఇలా వస్తుంది. శుభ్రంగా అన్నీ మిక్సీ పట్టుకుంటే మనకి ఇది నిల్వ ఉంటుంది. మనకు వేడివేడి అన్నంలోకి అట్లా వేసుకొని నెయ్యి వేసుకొని తినొచ్చు, లేదంటే మనకి దోశలోకి అలాంటి వాటి మీదకి వేసుకోవటానికి బాగుంటుంది. అలా చేసి పెట్టుకుంటాను నేను అప్పుడప్పుడు కొంచెం ఎక్కువగా. తర్వాత ఇలా బాండీ పెట్టుకొని నూనె కొంచెం వేసుకున్నానండి. మరీ ఎక్కువ ఉన్నా కానీ అన్నీ వేగాక మనకి ఆ నూనె మిగిలిపోతే వేస్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెమే వేసుకున్నా. 1 కేజీ కాయలకి 1/4 కేజీకి తక్కువే వేసుకున్నానండి నూనె అయితే. ఇలా ముక్కలు వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. చాలా ముక్కలు ఉన్నాయి కదా. ఇలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. మనం స్టవ్ దగ్గరే ఉండాలి. ఇది చేసేటప్పుడైతే మనం స్టవ్ దగ్గర ఉంటే మాడకుండా బాగా వస్తాయి. కలుపుతూ ఉండాలి మనకి. ఇలా మధ్య మధ్యలో మనం అప్పుడప్పుడు అలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే మనకి మాడిపోతాయి. అన్నీ ఒకే రకంగా వేగాలి అంటే కనుక మనం ఇలా కలుపుతూనే ఉండాలి. ఇదిగోండి, ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేపుతూనే ఉండాలండి. ఇలా వచ్చాక ఇంకా దగ్గర ఉండాలి కంపల్సరిగా, లేకపోతే మాడిపోతాయి బాగా. మరి మాడితే చేదొస్తాయి కాబట్టి కొంచెం మనం కలుపుతూ ఉండాలి.
వేగాక ఇంక తీసుకోవచ్చండి. అది తీసుకున్నాక మళ్ళీ అదే నూనెలోనే మనం మిగతా ముక్కలు కూడా వేసుకొని వేపేసుకుందామండి. అలాగా కలుపుతూ ఉండాలి. ఇదిగోండి ఇలా అన్నీ ఒకటేలాగా వేగాలి అన్ని ముక్కలు. మరి పచ్చిగా ఉన్న ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. బాగా వేగితేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దీంట్లో మనం ముందే చేసి పెట్టుకున్నాం కదండి ఆ కారం, అదైతే చల్లుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ చల్లుకుంటూ ఉండాలి. మనం ముందే ఏమీ వేయలేదు కాబట్టి అన్నీ ఈ పౌడర్లోనే ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి బాగా కలిసేంత వరకు. ఇదిగోండి అంతా కలిపాక మొత్తం ఇదిలాగా గిన్నెలో వేసుకొని మొత్తం కలిపేసానండి నేనైతే. ఇలా బాగా వేగి కారం ఇలా పట్టేస్తుందండి. టేస్ట్ అయితే సూపరు. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేస్తారు కదూ.